హలో అండి. నమస్తే అందరికీ. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చిన్న ఫిష్ ఫ్రై. దాన్ని ఎలా చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మనము బౌల్‌లో పసుపు వేసుకోవాలా, మరియు కారం పొడి వేసుకోవాలా. అదైన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలా. అంటే నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. హాఫ్ కేజీ చిన్న ఫిష్ తీసుకున్నానండి. మరియు ఉప్పు వేసుకోనాలా. వేసుకొనేసి బాగా కలుపుకోవాలండి దాన్ని. కలుపుకొనేసిన తర్వాత ఇంకా లెమన్ కూడా తీసుకోవాలా. అంటే వాటర్ ఏమి వేయకూడదు. లెమన్ పిండుకోవాలా. ఆ లెమన్ 2 లెమన్స్ తీసుకుంటాను నేను. 2 లెమన్స్‌ని పిండుకొని దాని రసంతోనే దాన్ని అంతా మసాలా కలిపేస్తాననమాట. బాగా కలిపిందల్లా బాగా పిండేసి బాగా మసాలా కలపాలండి. బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు పప్పన్నం చేసుకున్న తర్వాత నంజుకోవడానికి పెట్టుకున్నా కూడా ఇది లైక్ కబాబ్ లాగా ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ఫిష్ కాబట్టి పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదు. అంటే ముళ్ళులు పెద్దగా ఉండవు. చిన్నవి కాబట్టి మనము ఆరాంగా తినేయచ్చు. పిల్లలు కూడా బాగా తింటారు. చూడండి ఇది బాగా కలుపుకొనేసేయాలా. బాగా కలిపేసి చేత్తోన అది చూడండి నిమ్మకాయ రసం మీకు పుల్లగా కొంచెం బాగుంటుందంటే నేను 2 తీసుకున్నాను. మీకు కొంచెం పుల్లగా ఉండకూడదంటే ఒకటి తీసుకున్నా ఓకే. దాన్ని పిండుకొనేసేయాల బాగా. ఎందుకంటే దాన్ని మనము బాగా ఫిష్‌కి అంతా కలపాలన్నమాట. బాగా అంటించాలా. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. బాగా కలిపేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిలీగా ఉంది చూడండి. నేను కొంచెం ఎక్కువ నిమ్మకాయ పులుపు బాగుంటుందనేసి నేను ఎక్కువ కొన్ని నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది అయిన తర్వాత చూడండి ఫిష్‌కి అలా పెట్టించాలా. అంటే ఫుల్ దాన్నంతా కూడా బాగా కలిపితే బాగొస్తుందండి. చిన్నవి చేపలు. దీన్ని కలిపిందల్లా బాగా అంటే అన్నీ కూడా వేసుకొనేసి దానికి మసాలా బాగా పట్టేలాగా చూసుకోండి. అదో చూడండి ఒకేసారి అన్నీ వేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను చిన్న ఫిష్‌లని. క్లీన్ చేసుకున్నాను ముందేను. క్లీన్ చేసుకొని చూడండి ఉప్పేసి ఒకసారి కడుక్కుంటే బాగా గలీజంతా వెళ్ళిపోతుందండి. చూడండి అంతా నీట్‌గా కూడా పసుపు, కారము, ఉప్పు మరియు లెమన్ అంతా కూడా బాగా అంటుతుంది. మీరు ఫుల్‌గా చూడండి బాగా దానికి అంటేలాగా బాగా కలపండి. మసాలా బాగా అంటిందనుకోండి బాగా టేస్ట్ బాగుంటుంది. మరియు దీనికి నేను కార్న్‌ఫ్లోర్ కూడా కొంచెం కలుపుతున్నానండి. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది పిల్లలు తినేదానికి కూడా అనేసి కొంచెం కార్న్‌ఫ్లోర్ కలుపుతున్నాను. అంటే ప్రతి దీనికి కూడా బాగా అంటేలాగా కలిపేసి ఒక 2 అవర్స్ నేను దీన్ని పెట్టానండి మ్యాగ్నెట్ అంటే అలాగే మూసి పెట్టేసి మళ్ళీ తీసుకున్నాను. చూడండి దీన్ని బాగా మ్యాగ్నెట్ చేసిన తర్వాత మీరు ఒక 2 అవర్స్ నేను 2 అవర్స్ పెట్టినానండి. అందుకే ఆ టేస్ట్ బాగుంది. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా బాగా అంటుతుంది. చూడండి అట్లా ఒకసారి అంతా దాన్ని కూడా అట్లా బాగా అనేసేయాల మీరు. అప్పుడు దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ప్రతి పీస్ కూడా మీకు చాలా బాగా ఉంటుంది తినేదానికి ఆ ఫిష్‌లో. కలిపిన తర్వాత ఇప్పుడు నేనైతే 5 అవర్స్ పెట్టినానండి. అప్పటికి ఓకే 2 అవర్స్ పెట్టినా ఓకే. అదయిన తర్వాత నెక్స్ట్ పెనం పెట్టుకోవాలా. పెనం పట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొనేసి దాంట్లో ఇప్పుడు మనము చూడండి తీసి పెట్టుకున్న తర్వాత అలా అయిపోయింది. అట్లా అనేసిన తర్వాత లాస్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లా కలుపుకోండి. ఎందుకంటే నీరంతా మసాలా కిందగా ఉంటుంది కదా. అందుకే ఒకసారి కలుపుకొనేసి తర్వాత మనం ప్యాన్లో వేసుకోవాలి ఇది. అంతే ఇంకా ప్యాన్లో వేసుకోండి ఒకటి చిన్న చిన్నవి. అంటే ఎక్కువ కలపకూడదండి దీన్ని. అంటే ఫిష్ కదా ఇది చాలా సాఫ్ట్ ఇది అది ఇరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఫిష్ అయితే అట్లీస్ట్ మనము దీంతో అన్నా తీయొచ్చు. బట్ చిన్నది కాబట్టి ఈ గరిటెతో ఇలా అన్నా కూడా అది విరిగిపోతుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి అట్లా వేసేసి మూత పెట్టుకొనేసేయండి. లైట్గా అట్లా మీకు ఈ రౌండ్ తిప్పేయాలనిపిస్తే ఒకసారి అలా తిప్పేసి అట్లా వేసుకొనేసేయండి. చూడండి అట్లా లైట్గా వేసుకొనేస్తే ఆ పీస్ అనేది కొంచెము ఇరిగిపోదన్నమాట. అట్లా ఉంటే సరిపోతుంది. చూడండి లైట్గా అట్లా వేసుకోండి చాలు. ఒకసారి తిప్పేస్తే చాలండి అది. ఇంకా చూడండి అక్కడికే అది కూడా కొంచెము సాఫ్ట్ కదా నుచ్చి అయిపోయేలాగా ఉంది. చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిని ఇంటిల్లిపాదికి ఆనందించండి. చూడండి నేనైతే తిన్నాను. మా పిల్లలకు కూడా తినిపించాను. బాగుండింది. బాగా టేస్ట్ బాగుండింది. చిన్నవి తినడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.